తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. మీరు చెప్పండి మేడం, మీ గురించి చెప్పండి. అసలు మీ లైఫ్ ఏంటి? దువ్వాడ గారితో ఇంత రాద్ధాంతం జరగడానికి కారణం ఏంటి? ఎలా స్టార్ట్ అయింది అసలు మీది? మీరందరూ చూస్తూనే ఉన్నారు, దువ్వాడ గారితో రాద్ధాంతం జరగడానికి ఈ రాద్ధాంతం అంతా చేసింది వాణినే. ఓకే. సో వాణి వల్లే ఇవన్నీ నా లైఫ్ ఇలా అవడానికి రీజన్ కూడా వాణినే. ఏమైంది మీ లైఫ్ ఇప్పుడు? ఇప్పుడు మీరే చూస్తున్నారు సోషల్ మీడియాలో ట్రోల్స్, కామెంట్స్ ఇవన్నీను. సో వీటన్నిటికీ బ్యాక్ రీజన్ వాణియే కదా. మీ నేపథ్యం చెప్పండి అసలు ఒకసారి. మేము యాక్చువల్గా మా ఫాదర్ రియల్ ఎస్టేట్ శ్రీకాకుళం. మేము ఇద్దరు సిస్టర్స్, నేను ఒక చెల్లి. ఓకే. మా హస్బెండ్ తను అన్నారే మెరైన్ ఇంజనీర్ తను. మా ఫాదర్ ఇన్ లాయర్, సీనియర్ మోస్ట్, అంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కి ఫస్ట్ లాయర్ తను, దివల్ గౌరయ్య అని. సో వాళ్ళు ఒక నలుగురు బ్రదర్స్, అందరూ జుడిషియల్ ఫ్యామిలీ, అందరూ లాయర్స్ వాళ్ళంతా. హస్బెండ్ మెరైన్ ఇంజనీర్ తను, ఆస్ట్రేలియాలో ఉంటారు. నాకు బేసికల్ గా ముందు నుంచి, నేను చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నాను. నాకు భరతనాట్యం అంటే ఇష్టం. సో పాటల మామూలుగా కానీ యాక్చువల్గా భరతనాట్యం నేను బేసికల్గా ప్రొఫెషనల్ భరతనాట్యంలో. సో ఆ ఇంట్రెస్ట్తో టక్కల్లోనే ఒక స్కూల్ కట్టించాను, డాన్స్ స్కూల్. పిల్లలకి ఫ్రీగా క్లాసెస్ చెప్పేదాన్ని, లేడీస్కి కూడా కోలాటం ఫ్రీగా చెప్పేదాన్ని. నాకు బిజినెస్ కొంచెం ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ వల్ల ఒక పెట్రోల్ బంక్ పెట్టి బిజినెస్ రన్ చేసేదాన్ని. పెట్రోల్ బంక్ టక్కల్ నుంచి ఒక 2 kilometers డిస్టెన్స్లో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ఒకటి బంక్ రన్ చేసేదాన్ని. రియల్ ఎస్టేట్ కూడా చేసేదాన్ని ఫాదర్తో. సో ఇది ఇలా ఉండగా ఒకరోజు వాణి కొంతమంది కార్యకర్తల్ని మా ఇంటికి పంపించడం జరిగింది. పంపించి, అంటే అప్పటికే నాకు టక్కర్లో ఒక సర్కిల్ ఏర్పాటు జరిగింది. చాలామంది లేడీస్ నాకు ఫాలోవర్స్గా ఉండేవాళ్ళు అనమాట. సో ఈ సర్కిల్ చూసి టౌన్లో కొంచెం నాకు గ్రిప్ ఉందని తెలుసుకొని వాణి నాకు ఇంటికి కొంతమంది కార్యకర్తలను పంపించి ఇలాగా వైసీపీలో జాయిన్ అవుతారా, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని నాకు అడగడం జరిగింది. సో అప్పటికే నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం కాబట్టి, నాకు తన మీద ఉన్న ఇష్టంతో, ముందు నుంచి నాకు పాలిటిక్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, స్కూల్ డేస్ నుంచి, కాలేజ్ డేస్ నుంచి కాబట్టి. సో ఆవిడ పిలవగానే నేను ఒప్పుకున్నాను. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను బీఎస్సీ బయోటెక్నాలజీ. ఓకే. ఎక్కడ చేశారు? శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్లో. తర్వాత 2 years లా కూడా చేశాను. కొన్ని రీజన్స్, చిన్నపిల్లల వల్ల డిస్కంటిన్యూ చేయడం జరిగింది అంబేద్కర్ యూనివర్సిటీలో. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. వాణి గారి యొక్క పిలుపు మేరకు మీరు వైసీపీకి వచ్చి దువ్వాడ శ్రీనివాస్ గారికి సపోర్ట్ గా నిలబడ్డారు. శ్రీనివాస్ గారికి కాదు, వాణికి కూడా సపోర్ట్ గా నిల్చున్నాను, పార్టీకి కూడా సపోర్ట్ గా ఉన్నాను. సో పిలవడంతోనే నాకు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇస్తానని చెప్పారు. యాక్చువల్గా ఇస్తానని చెప్పి ఇన్వైట్ చేశారు. కానీ అప్పటికి జిల్లా మహిళా అధ్యక్షురాలు వేరే వాళ్ళకి ఇస్తానని చెప్పి నాకు టక్కలి మహిళా అధ్యక్షురాలుగా అనౌన్స్ చేశారు. రావడంతోనే ఫస్ట్ డేనే నాకు అనౌన్స్ చేసి పార్టీలోకి తీసుకున్నారు. పదవితోనే నన్ను పిలిచారు. సో అప్పటి నుంచి నేను యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండటం జరిగింది. శ్రీనివాస్ గారికి సపోర్ట్గా ఉండడం జరిగింది, పాలిటిక్స్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత శ్రీనివాస్ గారు మీకు అన్ని చెప్పారు, ఏం జరిగింది, జరిగింది మా ఇంటర్వ్యూ తర్వాత అని అన్నారు, నా ఇంటర్వ్యూతోనే. సరే, ఆ తర్వాత ఇష్యూ జరిగింది. దువ్వాడ వాణి గారు వచ్చి మీ ఇద్దరి సంబంధాన్ని మరొకరిలా చూపించారు, ఆరోపణలు, విమర్శలు అని అన్ని అంటున్నారు. ఇప్పుడు మీరు ఓపెన్ గా చెప్పండి, మీరిద్దరు స్నేహితుల, ప్రేమికుల? నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, అంటే అప్పటికే నాకు హస్బెండ్ కి కొంచెం విభేదాలు ఈవిడ వల్ల వచ్చాయి. అంటే ఈవిడ చేస్తున్న ఈ రూమర్స్, ఈవిడ చేస్తున్న ఈ కాంట్రవర్సీస్ వల్ల నాకు హస్బెండ్ కి కూడా కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయి. కొంచెం దూరం పెట్టడం జరిగింది. మా అత్తవారింట్లో కూడా నాకు కొంచెం దూరం పెట్టడం జరిగింది. కానీ ఇవేమి పట్టించుకోకుండా నేను ఈ పార్టీ మీద పిచ్చితో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఇల్లు, ఫ్యామిలీ, పిల్లల్ని అన్ని వదిలేసి నేను పార్టీ కోసం కష్టపడడం జరిగింది. సో నేను ఇవన్నీ చేస్తున్న టైంలో హస్బెండ్కి కొంచెం దూరం అవ్వడం జరిగింది ఈవిడ చేసిన ఎలిగేషన్స్ వల్ల. అట్ ద సేమ్ టైం శ్రీను గారి మీద కూడా టికెట్ కోసం నన్ను ఒక ఇదిగా చూపించి ఆమె శ్రీను గారి మీద కూడా ఎలిగేషన్స్ చేసి టికెట్ తీసుకోవాలని ప్రయత్నించిన టైంలో శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు బయటకు వచ్చి తను ఒంటరిగా ఉన్నప్పుడు, ఇది అప్పటికే నేను కూడా హస్బెండ్ వల్ల కొంచెం దూరంగా ఉన్నాను కాబట్టి, అప్పటికే మా ఇద్దరి మధ్యన ఎలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి తను ఒంటరిగా ఉండిపోయారు, నేను ఒంటరిగా ఉన్నాను. సో తనకి ఆవిడ అప్పటికే డైవర్స్ కావాలని అడిగింది. సో డైవర్స్ ఇచ్చేయండి, విడిపోదాం, సెటిల్మెంట్ కూడా అడిగింది అప్పటికే. ఇప్పుడు తను అవి ఓపెన్ గా చెప్పట్లేదు, తన దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అప్పటికే సెటిల్మెంట్ కావాలని, డైవర్స్ కావాలని తను అడిగింది. సో తను అప్పుడు ఇండివిజువల్ గా ఉందామని డిసైడ్ అయినప్పుడు తన మీద అభిమానంతో, తన మీద ఉన్న నాకు ఇష్టంతో తనతో పాటు నేను ఉండాలని డిసైడ్ అయ్యాను. అప్పటి అభిమానంతో కూడినటువంటి ఇష్టం, అభిమానంతో కూడినటువంటి ఇష్టం. అది తర్వాత నాకు ప్రేమగా మారింది. ప్రేమగా
ఇప్పుడు మరి ప్రేమగా మారింది కదా, మరి మీ ఇద్దరు ఇప్పుడు ప్రేమికులా? ఆ ప్రేమికులు అండి, మరి లివింగ్ టుగెదర్ లో ఫ్రెండ్స్ ఎందుకు ఉంటారు? అదే ఇక్కడ ఒక ప్రేమికులే చిన్న ఉంటారు కదా. ఇంటర్వెన్షన్ సార్. నాకేంటి అవసరం ఇప్పుడు ఈ వయసులో? చాలా మందికి ఇదే నాకు ట్రోలింగ్స్ లో పదే కూడా. పదే ఆయన ఈ వయసు అంటున్నారు, మీకు ఆయన వయసు గుర్తు రావడం లేదా? నాకైతే ఎప్పుడు ఒక రోజు కూడా తన వయసు గుర్తు రాలేదు. మరి మీ వయసు ఏదో మాకు తెలియదు, ఆయన మాత్రం పదే పదే చెప్తున్నారు నాకు ఈమె వయసు దాచిపెట్టుకోవడం లేదు. దువ్వాడ శ్రీనివాస్ గారికి ఏది దాచిపెట్టుకునే అంటే అలవాటు అతని వయసు లేనట్టుంది. జస్ట్ నంబర్ మాత్రమే, కానీ తన మెంటాలిటీ కానీ తన థాట్స్ కానీ అన్ని కూడా మా జనరేషన్ కి మించే ఫాస్ట్ గా ఉంటుంది. Yeah. మీ జనరేషన్ ఈ జనరేషన్ నేను 30 జనరేషన్ లో ఉన్నాను, 30s లో. తన 50s లో ఉన్నా సరే కూడా 50s కాదండి, 60 దగ్గర వచ్చారు. 60 కాదులేండి, 50 లోనే ఉన్నా. 58 అంటే 50s వచ్చాడు. మీరు 3 పదులు, ఆయన 6 పదులు దగ్గర ఉన్నాడు. 34 34 58 ఎంత గ్యాప్ ఉంది? నాకెప్పుడు 24 గ్యాప్ ఉంది. మరి మీరు ఎలా ఇష్టపడ్డారు దువ్వాడ శ్రీనివాస్ గారిని? చెప్తున్నాను కదా, నాకెప్పుడు అసలు అతనిలో ఏజ్ కనిపించలేదని చెప్తున్నాను. ముసలివాడండి, మీకు ఎక్కడైనా అలా కనిపిస్తున్నారు? నాకైతే వృద్ధుడండి, మీకు ఎక్కడో మాయ చేశాడు నాకు తెలిసి. మీరు పార్టీలో పని చేయడానికి వచ్చాడు, మీ మీద మీకేమో తాయెత్తు కట్టాడా? లేదు, అలా ఏమీ లేదు. తాయెత్తు ఏమన్నా తినిపించడము ఏదన్నా చేశాడా? ఏమన్నా నాకు తెలిసి ఏదో అవును నాగరాజు గారు, నేనేమైనా క్రిమినల్ అంటే మీకు అదే చెప్పాను. లైఫ్ లో నా పెళ్ళైన తర్వాత 30 ఏళ్లలో నేను ఏ మహిళని చూడనట్టు, ఎవరితో మాట్లాడినట్టు, మాధురికి నేను మందు పెట్టినట్టు ఏదో మీరు మాట్లాడుతున్నారు. అది నాకు అర్థం కాలేదు. ఎంతో మంది మహిళలు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఎంతో మంది వందలు వేల మంది మహిళలు వస్తుంటారు పోతుంటారు వినతలు తీసుకొని. ఎక్కడ నాకు లేదే ఎక్కడ ఏ మహిళ మీద కూడా ఆరోపణలు అనుచితంగా ప్రదర్శన శ్రీనివాస్ గారు ఇది చేశారా అనేది లేదు. మాధురి గారు ఎందుకు నచ్చారు? మాధురి గారికి దువ్వాడ శ్రీనివాస్ గారు ఎందుకు నచ్చారు? సో ఫస్ట్ ఆ క్వశ్చన్ శ్రీనివాస్ గారికి అదే అడుగుతా నేను అడిగేది ఏంటంటే, సరే దువ్వాడ శ్రీనివాస్ గారు 34 ఏళ్ల వయసు కాబట్టి, ఆమె యుక్త వయసులో ఉన్నారు, మంచి వయసులో ఉన్నారు, ఆవిడ చూడడానికి అందంగా ఉన్నారు, ఒక నాట్యకారిణి, ఆమె భరతనాట్యం బాగా చేస్తారు, అంతా బాగుంది. ఆమెను మీరు నచ్చచ్చు, ఎందుకంటే వయసులో ఉన్నారు కాబట్టి ఎవరికైనా అదే చెప్తారు, వయసులో ఉంటే ఎవరికైనా అందంగా కనిపిస్తారు అనేసి. అట్లా మీరు ఎందుకు నచ్చారు నాకు అర్థం కావడం లేదు. ఏం చేసి నచ్చేలా చేసుకున్నారు చెప్పండి. అంటే ఒకటి సార్, ఎప్పుడైతే ఇంట్లో ఈ 25 సంవత్సరాల నుంచి 27-28 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నాను, ప్రేమను కోల్పోయాను. ఒక నాకు ఇష్టపడి నమ్మి నాకు ప్రాణం పెట్టే మనుషులు కూడా లేకుండా అయిపోయారు. లేనటువంటి పరిస్థితుల్లో ఇంటికి వెళ్తే, అమ్మ దగ్గరికి వెళ్తే ఇంకా గొడవ ఎక్కువ అవుతుంది, తమ్ముళ్ళతో మాట్లాడితే ఇంకెక్కువ అవుతుంది. కాబట్టి ఈ ప్రేమ కోల్పోయినటువంటి నేను నిరంతరం ప్రజల్లో పనిచేస్తూ ఇంటికి వచ్చిన తర్వాత సుఖం లేదు. ఇన్ని కష్టాల మధ్య ఎప్పుడైతే ఆమె ఇంటికి తాళం వేసేసిన తర్వాత నేను పలాసలో ఉండి రాజకీయాలు చేస్తున్నాను, అప్పటి నుంచి నా క్యారేజ్ పంపటం, నా తాలూకా ఏదైతే అవసరాలు, సాయంత్రం టిఫిన్సో లేకపోతే ఇంకో టీ కాఫీలో నైట్ ఏదో పంపించడం, ఇవన్నీ చేసి మళ్ళీ ఈవినింగ్ పలాస వెళ్ళిపోయేవాడిని పనులన్నీ చూసుకుని. ఇలా అలాగే టెక్కల్లోకి ఇల్లు కట్టాను, అదే ఇప్పుడు కాంట్రవర్సీ కారణమైన ఇల్లు. అక్కడే వచ్చి ఉండడం, అక్కడ కూడా తిని క్యారేజీలు పంపడం, ఇవన్నీ చేశారు. చేసినప్పుడు అండి ఒక ఎఫెక్షన్ అన్నది, నన్ను రాజకీయంగా తీసుకొచ్చాం, జీవితం పోయింది, నా మీద తిరగబడాల్సింది పోయి, మమ్మల్ని శాపనార్థాలు పెట్టాల్సింది పోయి, ఈ అమ్మాయి ఏంటి ఇంత సర్వీస్ చేస్తుంది, నా గురించి ఇంతగా ఆలోచిస్తుంది ఏంటి, అసలు మీలాగే అనిపించింది నాకు. అసలు అమ్మాయి చూస్తే చిన్న అమ్మాయి, నాకెందుకు, నా కోసం ఎందుకు ఇంత తాపత్రయపడుతుంది, ఎందుకు కష్టపడుతుంది? మీరు ఒక యాంగిల్లో మహేష్ బాబు లాగా, మరో యాంగిల్ అల్లు అర్జున్ లాగా తాత అంటున్నారు, మహేష్ బాబు అంటున్నారు. ఒక యాంగిల్లో మహేష్ బాబు లాగా, ఒక యాంగిల్లో అల్లు అర్జున్ లాగా కనిపించారు, నాకు అర్థం కాలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను దగ్గరయ్యాను సార్, మానసికంగా దగ్గరయ్యాను. ఓకే. ఎందుకంటే కారణం ఇంట్లో ప్రేమ లేకపోవడం, ఆప్యాయత లేకపోవడం. సార్ డబ్బు ఎంతున్నా, హోదాలు ఎంత, ప్రేమ కోసం పరితపిస్తున్న దువ్వాడ శ్రీనివాస్ గారికి ప్రేమతో కూడుకున్న మాధురి గారు. ప్రేమ అంటే ఇక్కడ ఇన్ ద సెన్స్ ఏదో రిలేషన్ కాదు సార్, ఏదో శారీరక సంబంధాలు కాదు. ప్రేమగా మాట్లాడడం, మీకు నచ్చిన చేసి పెట్టడం, పప్పుచారు నేను పనులు చేస్తే, వంటలు చేస్తే తినే బ్రతుకున్నది. ఏ రోజు కూడా ఇంట్లో వైఫ్ చేసినట్టు నేను చూడలేను, పనుల మీద ఆధారపడిన బ్రతుకు మొదటిసారిగా చూశాను. మీ టేస్ట్ ఎలా తెలుసు మాధురి గారికి? ఆలు ఫ్రై మీకు చాలా ఇష్టం అనేసి మీకు నచ్చి మెచ్చి మరి చేశారు. నేను పంపించేది కదా వంటలు, ఇది బాగోలేదు, అది బాగోలేదు, ఇలా చేస్తూ బాగుంది ఏదో నేను అనేవాడిని. అంటే ఓహో ఈ నాకు టేస్ట్ ఇలా ఉంటదేమో అని తను అర్థం చేసుకుందేమో నేను అనుకుంటున్నాను. పంపించేదే పుణ్యానికి, మీకు ఏదో భార్య బాధితుడు కదా అని పుణ్యానికి పంపిస్తుండేది. మళ్ళీ ఇది బాగలేదు, అది బాగలేదు చెప్పడం ఏంటండి? ఆవిడేమో కట్టుకున్న భార్య కాదు, అది బాగలేదు, ఇట్లా చేసిన పప్పుచారులు ఉప్పు తక్కువైంది, ఆలులో కారం ఎక్కువైంది, ఆయిల్ ఎక్కువైంది, ఇలాంటివన్నీ
అసలు ఏమీ లేదు మీ ఈమెతో ఇద్దరి అనేవాడిని మధ్య. కాదు సార్, ఆ క్యారేజ్ ఎవడో పట్టుకుని వస్తాడు కుర్రాడు, ఆ కుర్రాడితో అనేవాడిని ఏంటి ఎంత ఆయిల్ ఏంటి ఇది ఇలా అనేవాడిని. వాడు వెళ్ళి చెప్పేవాడేమో సార్కి అలాగే ఇష్టం ఉండదా ఇలా అంటే తను ఇంకా ఏదైనా కూడా అండి తెచ్చిన కుర్రాడితేనైనా ఆవిడతో గౌరవంగా ప్రేమతో అభిమానంగా పంపిస్తుంది, పంపించేది తినాలి కానీ చెప్పాను కదా. గందించి పంపిస్తే ఇంట్లో ఇంత సంపాదించినా, ఇంత హోదా సంపాదించి, ఇంత డబ్బు సంపాదించినా ఇంటికి వెళ్ళి ఇది ఎందుకు బాగా వండలేదు, ఇదేంటి ఇలా వండారు అని అడిగే చనువు కూడా నాకు లేదు, కోల్పోయినాను. సో ఈమె దగ్గర నాకు ఆ చనువు, ఆ స్నేహం, ఆ నమ్మకం ప్రతి ఒక్కటి రాను బిల్డప్ అయిపోయింది. నాకు తెలియకుండా నాకు బిల్డప్ అయిపోయింది. అంటే ఆ క్యారియర్లు వచ్చి 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 ఇక క్యారియర్ ఇంటికి వచ్చేసింది, అంతే కదా. అంతే కదా సార్ క్యారియర్ పంపించడం ఎందుకు, ఆడే ఉంటే వండి పెట్టచ్చు కదా, క్యారియర్ ఇంటికి లేదు వచ్చేసింది. తను మెంటల్ గా ఇబ్బంది పడి సూసైడల్ సిచ్యువేషన్కి వెళ్ళేటప్పుడు నేను ధైర్యం ఇచ్చాను. ఓకే. ఉరేసుకుని చనిపోవాలనుకునేటప్పుడు నేను ధైర్యం ఇచ్చి సపోర్ట్గా నిలబడ్డాను. ఈ అమ్మాయి మన కుటుంబం వల్ల రాజకీయాల్లోకి వచ్చి కోల్పోయింది, అత్తవారు కన్నవారి దగ్గర ఇబ్బంది పడిపోతుంది. డబ్బు అయితే ఉంది, డబ్బు తిండి పెట్టదు కదా, డబ్బు ఒక్కటే అన్ని చేయదు కదా, ఆమెకు లోటు లేదు ఆర్థికంగా. నాకే ఎలక్షన్లో చాలా ఖర్చు పెట్టింది, ఓకే. చాలా క్యాడర్కి సంబంధించి చాలా టీమ్స్, ఫోన్ కాల్స్ చేయడానికి అన్ని ఏర్పాట్లు, చీరలు పంపిణీ చేయటాలు ఎన్నో చేయాలి. అర్థమవుతుంది. మీదేమో గోల్డ్ కవర్ కోటింగ్ వేసి మంచి సెల్ వాడుతున్నారు, ఆవిడ ఒప్పో సెల్ వాడుతున్నారు, అర్థమైంది అప్పుడే. ఆయన దగ్గర చాలా చాలా ఫోన్స్ ఉంటాయి. నేను ఒక స్ట్రైట్ అడుగుతాను, ఇద్దరు సీనన్నా నువ్వే స్ట్రైట్ చెప్పాలా. సరే, ఈరోజు వాణి గారు ఏదో ఇబ్బంది పెడుతున్నారు, ప్రేమకు కరువు అయిపోయి ఆయన మీ ప్రేమకు పరితపిస్తూ మీకు దగ్గర అయ్యాడు. భవిష్యత్తులో మీరు అలా మీ దగ్గర నుంచి కూడా ప్రేమకు కరువు అయితే దువ్వాడ శ్రీనివాస్ గారు మళ్ళా ప్రేమ కోసం పరితపిస్తే ఏంటి పరిస్థితి? అది అతనికి అడిగితే బాగుంటుంది క్వశ్చన్. చెప్పండి శ్రీనివాస్ గారు. దువ్వాడ వాణి గారితో ప్రేమ కరువు అయ్యి మాధురి గారికి దగ్గర అయ్యారు. సరే, ఈ మీ ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది అనేది పక్కన పెట్టేసి ఎట్లా అడ్జస్ట్ అవుతుంది పక్కన. భవిష్యత్తులో మాధురి గారి దగ్గర నుంచి మీకు ప్రేమ తక్కువైందనో కరువైందనో మళ్ళా ప్రేమ కోసం పరితపించను అన్న గ్యారంటీ ఏమని ఇవ్వగలుగుతారా? మాధురి నా కోసం చాలా త్యాగం చేసింది. ఓకే. నేను చేసిన త్యాగాలు చేస్తే గొప్ప త్యాగాలు ఏం కావాలి, మీరు అన్నట్టు దులుపుకొని వెళ్ళిపోవచ్చు. నాకన్నా తను తిట్లు కాస్తూ, విమర్శలకి భరిస్తూ, ఈ ట్రోల్స్ ని భరిస్తూ, అన్ని కుటుంబ పరంగా అన్ని రకాలుగా కూడా చాలా త్యాగాలు చేసి నా కోసం నిలబడింది. నేనంటే కూడా అత్యంతమైనటువంటి ప్రేమ అభిమానం తన కళ్ళల్లోనూ తనలో నేను చూశాను. నాకు ఆ నమ్మకం ఉంది. నేను బ్రతికున్నంత వరకు కూడా రాలేదా? లేదు, బ్రతికున్నంత వరకు రామ్ చరణ్ టచ్ చేసే స్పార్క్ వచ్చేట్టు ఏం రాలేదు కదా సార్. ప్రతిదానికి మగధీర సినిమాటిక్ గా డ్రామాటిక్ గా ఒక స్పార్క్ చూపెడతారు. నిజ జీవితంలో కూడా స్పార్క్స్ ఉంటాయి సార్. మీకు ఎక్కడ వచ్చింది స్పార్క్? ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది? స్పార్క్ రిఫ్లెక్ట్స్ ది ఫ్యాక్ట్స్. ఓకే. ఫ్యాక్ట్స్ లోకి అప్పుడే వెళ్తాం. ఫస్ట్ స్పార్క్ ఎవరికి వచ్చిందండి, మీకా ఆయనక? ఎవరిని చూసి ఫస్ట్ స్పార్క్ వచ్చింది చెప్పండి. అతనికి అడగండి క్వశ్చన్. చెప్పండి శ్రీనాథ్, మీరు చెప్పండి. నేనున్నటువంటి పరిస్థితులను బట్టి మాధురి తాలూకా ప్రేమకు నేను ఫస్ట్ మీకే నేనే స్పార్క్ అట్లా నేను అమ్మాయికి నచ్చాను. తర్వాత ఇలాంటి అమ్మాయి నాకు ఉంటే బాగుండేది, నా బాధలు తీరుండేది, నేను ఇంకా బాగా చేసి ఉండేవాడిని, నా జీవితంలో మరిన్ని మెట్లు ఎక్కేవాడిని అని ఒక రకమైన ఫీలింగ్. నేను అదే అండి అనేది, ఇలాంటి అమ్మాయి నా జీవితంలో బాగుండదు మీరు అనుకోవడం తప్పులేదు. అందంగా ఉన్నారు, మంచి పేరుంది, అన్ని ఉన్నాయి, మీరు అనుకోవడం తప్పులేదు. కానీ ఆవిడ అనుకోవడంలోనే కదా నాకు వచ్చింది. ఇప్పుడు ఏంటి శ్రీనివాస్ గారికి అనుకోవడానికి మీరు ఏజ్ ని అసలు ఎప్పుడు కంపేర్ చేయకండి. అతను చెప్తున్నా కదా, మా జనరేషన్ మించి తను టెక్నాలజీ, తన నాలెడ్జ్, తన అన్ని విషయాల్లో కూడా యంగ్ జనరేషన్ సరిపోయినట్టే ఉంటారు. తన క్వాలిటీ పెట్టుకొని తిరిగాడండి, బాంబులు వేసాడండి ఆయన. అదే శ్రీనివాస్ అంటే సిక్కోలు రౌడీ అంటారు. నాకు అసలు అతను చూసారా, ఆయన నామము, ఆయన గడ్డము చూస్తే ఒక సినిమాలో విలన్ లాగా ఉన్నాడు కదా. మీకు మాత్రం ఎందుకు హీరోలా కనిపించాడు? అదే నేను అన్నాను, ఒక గంధం చెక్క ఉంటుంది కదా, అది ఎంత రబ్ చేసినా దాని స్మెల్, దాని క్వాలిటీస్ కోల్పోవు. అలాగే శ్రీనివాస్ గారి మీద ఎంత మంది ఏం బ్లేమ్ చేసినా, ఎన్ని చేసినా అతనుకున్న క్వాలిటీస్ పోవు. అతనుకున్న క్వాలిటీస్ అలాగే. క్వాలిటీస్ దువ్వాడ శ్రీనివాస్ ఒక రౌడీ, నాకు ఇష్టం. జైలు జీవితం అనుభవించాడు, జైలుకి వెళ్ళి వచ్చాడు, ఓకేనా. ఒక విలను, గన్నులు పట్టుకొని తిరిగాడు, బాంబులు వేశాడు, అవన్నీ ఎన్ని ఉన్నాయి కదా. ఏ ప్లస్లు ఉన్నాయని మీరు ఇష్టపడ్డారు? అవన్నీ ప్లస్లు, అవన్నీ నాకు ఇష్టమే. అవన్నీ ఒక విలన్, అదే విలన్ ఇష్టపడ్డారు, హీరోని ఇష్టపడలేదు. అంటే హీరో విలన్ రెండు హీరోగా మార్చుకున్నారు అంతేనా? ప్రత్యర్థిని వ్యతిరేకించటంలో, ప్రత్యర్థిని ధీటుగా ఎదుర్కోవడంలో నేను
నేను బాంబులు గిమ్ములు ఏమేమి నాకు వేలన్న రౌడీ గుండా ఇవన్నీ మీరు బిరుదులు ఇస్తున్నారు, అవేం కాదు సార్. కాకపోతే ధీటుగా ఎదుర్కొంటాను. ఓకే మీరు ఇప్పుడు నేను రూలింగ్లో ఉన్నాను 5 సంవత్సరాలు, ఎమ్మెల్సీ చేశాను. ₹1 లంచం తీసుకున్నట్టు కానీ, భూ కబ్జాలు చేసినట్టు కానీ, అధికార దుర్వినియోగం చేసినట్టు కానీ ఒక్కటైనా ఇప్పుడు అధికారంలో ఉన్నట్టు ప్రభుత్వం నా మీద ఈ వంశీ కానీ, ఈ లక్ష్మీలు కానీ కానీ మరి కొంతమంది ఎవరైతే కక్షగట్టి నన్ను రోజు ట్రోల్ చేస్తున్నారో, దమ్ముంటే అధికారంలో ఉన్న వీళ్ళు కూటమి ప్రభుత్వం కానీ నేను దువ్వాడ శ్రీనివాస్ ఈ తప్పు చేశాడని ఇప్పుడే ఇమీడియట్ గా ప్రూవ్ చేసి నాకు జైల్లో వేయండి, నా మీద కేసులు కట్టండి. తిరుపతిలో వెళ్ళాడు, తిరుపతిలో ఫోటో తీసుకున్నాడు, లేదా మాధురితో తిరిగాడు, నా వ్యక్తిగత జీవితం ఎందుకండి వీళ్ళకి? నేను రాజకీయ మీరు అంటున్నారు నేను ధీటుగా ఎదుర్కోవడంలో మీరు కొన్ని బిరుదులు నాకు ఇచ్చారు. సరే, బిరుదులు ఏమైనప్పటికీ, ఎదుర్కొనే విధానం ఏమైనప్పటికీ నేను ధీటుగానే ఎదుర్కొన్నాను. ఎస్, ఉత్తరాంధ్ర నుంచి గట్టిగా మాట్లాడాను. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ గట్టిగా మాట్లాడాను. కౌన్సిల్ లో కూడా గట్టిగా ధీటుగా ఎదుర్కొన్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.